హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. మరొక బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అత్తయ్య గారింట్లో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది మేము వచ్చిన నెక్స్ట్ డే తీసిన వీడియో అండి. ఆ ముందు రోజు జర్నీ చేసొచ్చి అన్నీ తిరిగి అలసిపోయాం కదండి. బాగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయిందండి. లేచేటప్పటికి 7:30 అయిపోయింది. మేము నిద్ర లేచేటప్పటికే మా అత్తయ్య గారు మా ఆడపడుచు కూర కోసం చేపల్ని క్లీన్ చేసేస్తున్నారండి. ఈ చేపలు మా చిన్ననే తీసుకొచ్చి ఇచ్చాడంటండి మార్నింగ్ 6 o'clockకి. చెల్లి వాళ్ళని నిద్ర లేపుతాను ఉండమ్మా అని మా అత్తయ్య గారంటే వద్దులేండి పడుకోనివ్వండి అని వెళ్ళిపోయాడంట. చిన్నన్నయ్య రావడం కూడా నాకు తెలీదు. యూపీలో మన ఆంధ్ర ఫుడ్ పెద్దగా దొరకదు కదండి. మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే మా చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు, అలాగే మా పిన్ని కొడుకులు ఉన్నారండి మా అన్నయ్య వాళ్ళు. వాళ్ళు కూడా మీకేం కావాలి, మీరేం తింటారు అని అడిగి మరీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి. అంతలా ప్రేమించే వాళ్ళు మన చుట్టూ ఉంటే మనకి అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఆ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. మా శబరి కూడా ఇక్కడ మార్నింగ్ ఏదో పని చేసేస్తుందండి. మామూలుగా శబరి ఎప్పుడు ఖాళీ ఉండదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా అల్లం పచ్చడి ఇవన్నీ కూడా మాకు ప్రిపేర్ చేసి ఇస్తారండి. అల్లం పచ్చడి తయారు చేయడం కోసం చింతపండు గుజ్జుని రెడీ చేస్తుందనమాట. ఈ అల్లం పచ్చడి 2 years నిల్వ ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. ఈ అల్లం పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ చింతపండు గుజ్జుని సెపరేట్ చేసుకుని దాన్ని ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. అప్పుడు అది గట్టిగా అయిపోతుంది కదా. సో దాంతో అల్లం పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆ వీడియో కూడా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మేము ఆంధ్ర వస్తే ఎక్కువగా టిఫిన్స్ బయట నుంచి తెప్పించుకుంటామండి. ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుని తినేవే కదా. మాకు దొరకని బ్రేక్ఫాస్ట్లు అంటే ఈ విధంగా వడ, మినపట్టు, పెసరట్టు, బజ్జీలు ఇవి ఎక్కువగా మేము ఆంధ్ర వచ్చినప్పుడు తింటూ ఉంటామండి. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మాకేం టిఫిన్స్ కావాలో ముందు రోజే అడిగి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మా ఆడపడుచు చేపల కూర కోసం మసాలా తయారు చేస్తుందండి. అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువగా మిక్సీ ఉపయోగించరండి. నాన్ వెజ్ రెసిపీస్ ఏం తయారు చేస్తున్నా సరే మసాలాలు అవన్నీ కూడా ఈ విధంగా రోట్లో దంచి ప్రిపేర్ చేస్తారు. ఈ రోట్లో దంచిన మసాలాలతో తయారు చేసే నాన్ వెజ్ రెసిపీస్ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక మేము ఆంధ్ర వచ్చినప్పుడు అందరం కూడా కలిసే ఉంటామండి. కలిసే వండుకుంటాము. మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే పక్కనే ఉంటారు. ఇంకా మేము వచ్చినప్పుడు అందరం వంట చేసుకుని అందరం కలిసే ఉంటామండి. ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఇక మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఊర్లో ఉన్న మా చుట్టాలందరినీ పలకరించడానికైతే వెళ్తున్నామండి. మా శబరి ఎవరిని ఊర్లోంచి బయటకు వెళ్ళనివ్వలేదనమాట. అందరినీ ఊర్లోనే పెట్టేసుకుంది. అందుకని ఊర్లో సగం మంది మా చుట్టాలే ఉంటారు. మన శబరి అమ్మమ్మకి 2 కొడుకులు, 2 కూతుర్లండి. చిన్న కూతురు మాత్రం ఇక్కడే దగ్గరలోనే వేరే ఊర్లో ఉంటుంది. మిగిలిన ముగ్గురిది ఇదే ఊరండి. మీరు చూస్తున్నారు కదా, ఇది పెద్ద కూతురు ఇల్లండి. అంటే పెద్ద కూతురికి 2 కొడుకులు, ఇది చిన్న కొడుకు ఇల్లు. శబరి అమ్మమ్మ పెద్ద కూతురు అంటే మావయ్య గారి పెద్ద చెల్లులండి. నాకు పెద్దమ్మ అవుతుంది. పెద్దమ్మకి 2 కొడుకులండి. పెద్ద కొడుకు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి. అంటే మా ఆడపడుచుకి మేనత్త కొడుకునిచ్చి చేశారు. అందుకని మా ఆడపడుచు అత్తగారిల్లు ఇదే ఊరు, పుట్టిల్లు కూడా ఇదే ఊరు. అంటే ఈ ఇల్లు మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలి ఇల్లు అనమాట. ఈ రిలేషన్స్ మీకు అర్థమయ్యాయో లేదో నాకు తెలియదు, కానీ హౌస్ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఈ విధంగా గార్డెన్ ఉంటుందండి. ఇది రీసెంట్గా కట్టుకున్నారనమాట ఈ ఇల్లు. మా పిల్లలు ఇక్కడికి వస్తే ఎక్కువగా వీళ్ళింట్లోనే ఉంటారండి. ఇక్కడికే వచ్చేస్తారు. వీళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలాగే ఇక్కడ సాహితీ, సాత్విక్ ఆడుకోవడం కోసం పిల్లలు కూడా ఎక్కువ ఉంటారండి. మా తోటికోడలి పిల్లలు, వీళ్ళ పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారన్నమాట ఎక్కువగా. అందుకని ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. చెప్పాను కదండి, ఈ హౌస్ కొత్తగా కట్టుకున్నారు అని. ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. పెద్దమ్మ కొడుకులు ఇద్దరు అంటే అన్నయ్యలు ఇద్దరు కన్స్ట్రక్షన్స్లోనే ఉంటారు. అంటే బిల్డింగ్స్ కడతారండి కాంట్రాక్ట్కి తీసుకుని. చేతిలో పనే కాబట్టి తనే ప్లాన్ చేసుకుని ఓన్గా తనకి నచ్చిన విధంగా కట్టుకున్నాడు. ఫస్ట్‌లో అందరూ కలిసే ఉండేవారండి. అంటే మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా కలిసే ఉండేవారు. తర్వాత ఎవరి వాటా వాళ్ళు సెపరేట్ చేసేసుకుని వీళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. మా ఆడపడుచు వాళ్ళ వాటా మాత్రం పక్కన సెపరేట్‌గా అలాగే ఉందండి. వాళ్ళైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు. వచ్చిన రోజున నేను భోజనం చేశాను కదండీ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. అది రెంటెడ్ హౌస్ అనమాట. మా ఆడపడుచు వాళ్ళు అక్కడ రెంట్‌కుంటున్నారు. ఇక మా కోసం మా వదిన పుచ్చకాయ కట్ చేసి పెట్టిందండి. సమ్మర్‌లో ఎవరింటికి వెళ్ళినా ఎక్కువగా వాటర్ మిలనే పెడుతూ ఉంటారు కదా.
ఇంకా వాటర్ మిలన్ తిన్న తర్వాత పక్కనే మా తోటి కోడళ్ళ ఇల్లు ఉంటుందండి, అక్కడికైతే వెళ్తున్నాము. మా తోటి కోడళ్ళు అంటే శబరి అమ్మమ్మకి 2 కొడుకులని చెప్పాను కదండి, ఇది చిన్న కొడుకు వాళ్ళ ఇల్లు అన్నమాట. శబరి అమ్మమ్మ చిన్న కొడుకు చాలా చిన్న వయసులోనే క్యాన్సర్తో చనిపోయారండి. శబరి చిన్న కొడుకు అంటే మావయ్య గారి తమ్ముడండి, నాకు చిన్న మావయ్య గారు అవుతారు. చిన్న మావయ్య గారు చాలా చిన్న వయసులోనే పెళ్ళైన 6-7 ఇయర్స్కే క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆయనకి 2 పిల్లలండి, మగపిల్లలు. ఆ 2 మగపిల్లల్ని చిన్నప్పటి నుంచి మావయ్య గారు అమ్మమ్మ పెంచి పెద్ద చేశారు. వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, వాళ్ళకి కూడా పిల్లలున్నారు. 2 అన్నదమ్ములు ఉమ్మడిగానే ఉంటారు, కలిసే ఒకే ఇంట్లో ఉంటారండి. శబరి చూసారా ఎప్పుడొచ్చేసిందో, వచ్చేసింది ఇక్కడికి. మార్నింగ్ లేచి తన పనులు తను చేసుకున్న తర్వాత మనవాళ్ళందరినీ చూసుకోవడానికి వస్తుందండి. వాళ్ళు రాకపోతే గనక వీళ్ళందరూ అమ్మమ్మని చూడడానికి వెళ్తూ ఉంటారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అమ్మమ్మకి చాలామంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకుని కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. అమ్మమ్మ పెద్ద కూతురికి 2 కొడుకులు అని చెప్పాను కదండి, చిన్న కూతురికి కూడా 2 కొడుకులు. వాళ్ళు ఇక్కడే దగ్గరలోనే ఉంటారండి, వేరే ఊర్లో. వాళ్ళు కూడా 4 రోజులకు ఒకసారి వచ్చి కనిపిస్తూ ఉంటారు. ఇంకా మావయ్య గారికి కొడుకు కూతురు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, అలాగే చిన్న మావయ్య గారికి 2 పిల్లలు. ఈ విధంగా అమ్మమ్మకి చాలామంది మనవలు ముని మనవలు కూడా ఉన్నారండి. అందరినీ ఒకటే ఊర్లో దగ్గరలోనే పెట్టుకుంది. అందరూ అమ్మమ్మకి ప్రతిరోజు కనిపిస్తూ ఉండాలండి. వాళ్ళు రాకపోయినా సరే అమ్మమ్మ ఈ విధంగా వచ్చి అందరినీ చూసి వెళ్తుంది. మేము మాత్రమే అమ్మమ్మకి చాలా దూరంగా వేరే రాష్ట్రంలో ఉంటున్నామండి. ఈ విధంగా 3 నెలలకి 4 నెలలకు ఒకసారి వచ్చి వెళ్తాము. మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అమ్మమ్మ పుట్టిల్లండి. అంటే అమ్మమ్మకి 2 తమ్ముళ్ళు ఉన్నారు, 2 తమ్ముళ్ళది కూడా ఇదే ఊరన్నమాట. ఇక శబరి తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, ముని మనవలు, ఇలాగా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి ఊర్లో. అందుకనే ఫస్ట్లోనే చెప్పాను ఊర్లో సగం మంది మా చుట్టాలే అని. ఇంకా అవన్నీ తిరిగి వచ్చేసరికి అత్తయ్య గారు ఇక్కడ వంట కంప్లీట్ చేసేసారు. చేపల ఇగురు అలాగే పెసరపప్పు చారు. శబరి అమ్మమ్మ లంచ్ టైం అయిపోయిందండి. అమ్మమ్మ చాలా ఎర్లీగా 11-11:30 ఆ టైంకే భోజనం చేసేస్తుందండి. మామూలుగా అయితే అమ్మమ్మ సెపరేట్గా వండుకుంటుంది, తన చేతులతో తనే వండుకుని తింటుంది. ఎవరు వండినా పెద్దగా నచ్చదండి, తన చేతులతో తను వండుకుంటేనే తనకి ఇష్టం. ఇక మేము వచ్చినప్పుడు అందరం కలిసే వండుకుందాం, నువ్వు సెపరేట్గా వండుకోవద్దు అని చెప్తారు మా హస్బెండు. అందుకని మాతో పాటే కలిసి తింటుంది. కానీ మేము వండిన అన్నం అమ్మమ్మకి నచ్చదండి. అమ్మమ్మ పాత బియ్యం చాలా మెత్తగా వండుకుంటుంది, త్వరగా అరుగుతుంది అని. రైస్ మాత్రం ఒక్కొక్కసారి తనే వండుకుంటుంది, కర్రీ మాత్రం అత్తమ్మ వేస్తారు. ఈరోజు ఫ్రైడే, నేను మా ఆడపడుచు నాన్ వెజ్ తినమండి. అందుకని మా అత్తయ్య గారు మా కోసం వంకాయ రోటి పచ్చడి చేస్తున్నారు. అంటే మా చిన్నన్నయ్య తీసుకొచ్చిన చేప నేను తినలేదు, మిస్ అయిపోయాను. వంకాయ రోటి పచ్చడి వంకాయలు పొయ్యిలో కాల్చి తయారు చేస్తారండి మా అత్తయ్య గారు, చాలా బాగుంటుంది. ఈ వంకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను లాస్ట్ టైం కాదు అంతకు ముందుసారి వచ్చినప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి, షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది, ఒకసారి వీడియోస్లో చెక్ చేయండి. సాహితీ సాత్విక్ ఇద్దరికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి, ఎంత స్పైసీగా ఉన్నా సరే తినేస్తారు. వాళ్ళ నానమ్మ పచ్చడి చేస్తుంటే ఇద్దరు పక్కనే కూర్చున్నారండి, టేస్ట్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి నేను పెద్దగా ఏ పనులు చేయలేదండి, అన్నీ మా అత్తమ్మ ఆడపడుచు చేసేసుకున్నారు. నేను చేస్తానన్న మా అత్తమ్మ వద్దంటారు. అక్కడ నువ్వు చేసుకుని వస్తావు కదా మా పిల్లలతో, ఇక్కడున్న 10 రోజులు రెస్ట్ తీసుకో అంటారు. నాకు కూడా ఇక్కడికి వస్తే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి అత్తయ్య గారింట్లో నా పని పాట లేని మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.